పక్కన నిన్న బెంగాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగానే ఒకవైపు జరుగుతూనే రెండో వైపు ప్రచార గడువు ఉంది కాబట్టి నరేంద్ర మోడీ అక్కడికే వెళ్ళటం ఆ టైంకి ఈ 90% 92% పోలింగ్ 95% పోలింగ్ అన్నటువంటి విషయం ఆయనకి నోటీస్కి వచ్చేటప్పటికి అయితే రేపు 4వ తారీఖు సంబరాలకు సిద్ధం కండి స్వీట్లు పంచుకుందాం అంటూ మిఠాయిలు పంచుకుందాం అంటూ పిలుపు ఇవ్వడం ఓ పక్కన పుండు మీద కారం చల్లినట్టుంది తృణమూల్ కాంగ్రెస్కి. రేపు రాబోయేటటువంటి సెకండ్ ఫేజ్ ఎలక్షన్ వచ్చేటప్పటికి తృణమూల్ కాంగ్రెస్కి చాలా స్ట్రాంగ్ బెల్ట్ అనమాట అక్కడ కోల్కత్తా. అలాంటి చోట ఇక మిగతా చోట్ల చాలా పట్టు బిగించి ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి స్వీప్ చెయ్యాలన్నటువంటి పాయింట్తో ఉంది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన అమిత్ షాకి ఇప్పుడు అభిషేక్ బెనర్జీ ఎవరైతే మమతా బెనర్జీ మేనల్లుడు ఓ సవాల్ విసిరాడు. అమిత్ షా నిజంగా నువ్వు దమ్మున్నోడు అయితే మీ మోడీ చెప్పినట్టు నువ్వు చెప్తున్నట్టు 4వ తారీఖున మీరు గెలుస్తారనుకునేటట్టయితే కోల్కతాలోనే ఉండండి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమిత్ షా నేను తేల్చుకుంటాం అంటూ ప్రకటించాడు అనమాట. అంటే వాడు నేను రౌడీజం చేస్తానని అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. దీన్ని అక్కడ వీరోచితత్వం కింద బెంగాల్లో ప్రొజెక్ట్ చేస్తాడు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ బీజేపీ తరపున మాజీ కేంద్ర మంత్రి చెప్పుకొచ్చిన సింహం వెనకుండి నక్కలు తరచుగా ఓడలు పెడుతుంటాయి, వాడికి ఎప్పుడు బదులు ఇవ్వాలనేది ఆ సింహం ఇష్టం. ఇక అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్య విషయానికి వస్తే అది తృణమూల్ కాంగ్రెస్ గూండాల హింసాత్మక స్వభావాన్ని ప్రతిబింబిస్తోంది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు.